ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నేను నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి కాలము ప్రభు మనకిచ్చిన గొప్ప వాగ్దానము, నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను అన్న వచనము ప్రకారము, ప్రియులారా, ప్రపంచములో మనుషులు ఆవేశములోనో ఆశలోనో ఎన్నో మాటలు ఇస్తూ ఉంటారు. కానీ పరిస్థితులు మారగానే ఆ మాటలు కూడా మారిపోతాయి. కానీ ఈ రాత్రి నీవు నేను మనమందరము ఆరాధిస్తున్న దేవుడు మాట ఇచ్చి తప్పనివాడు. ఈ వచనములో దేవుని సార్వభౌమాధికారము మనకు 3 కోణాల్లో కనిపిస్తుంది. మొదటిది, దేవుడు తన సేవకులను ఘనపరుస్తాడు. దేవుడు పిలుచుకున్న సేవకుడు విశ్వాసముతో ఒక మాట పలికినప్పుడు ఆ మాట వెనుక దేవుని అధికారం ఉంటుంది. ప్రియులారా, మోషే ఎర్ర సముద్రం ముందు నిలబడి మాట్లాడినప్పుడు, యెహోషువ సూర్య చంద్రులను ఆగమని ఆజ్ఞాపించినప్పుడు దేవుడు వారి మాటను రూఢిపరిచాడు. అంటే సేవకుని గౌరవాన్ని దేవుడు తన కార్యము ద్వారా కాపాడుతాడు. రెండవది, అసాధ్యాలను సుసాధ్యము చేసే అధికారము. ప్రియులారా, ఈ వాక్యము రాయబడినప్పుడు ఇశ్రాయేలీలు చెరలో ఉన్నారు. యెరూషలేము పాడైపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, నేను అది కట్టబడుతుందని చెబితే మీ జీవితంలో అది కట్టబడి తీరుతుంది అన్న వచనము ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీ జీవితంలో ఏది పాడైపోయిందని మీరు బాధపడుతున్నారో అది తిరిగి నిర్మించబడుతుందని దేవుడి రాత్రి మీతో సెలవిస్తున్నాడు. మూడవది, పరలోకపు ప్రణాళికలు. మనుషుల ఆలోచనలు విఫలము కావచ్చు, కానీ ప్రియులారా, దూతల ఆలోచన అనగా దేవుని పరలోకపు మంత్రగణము ఎప్పుడూ విఫలము కాదు. మన జీవితాల పట్ల ఆయనకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. ప్రియులారా, ఈ రాత్రి మనము నేర్చుకొనబోయే సత్యము ఏమిటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట మన జీవితంలో ఒక శాసనంలాగా నెరవేరుతుంది. అవును ప్రియులారా, మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయన ఏదైనా చేయగలడు, దేనినైనా స్థాపించగలడు. ఈ లోకములో ఆయన తప్ప మరొక దేవుడు లేడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ఖచ్చితముగా నెరవేరుతుందని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మనకు తెలుసు. అవును ప్రియులారా, దేవుడు ఏ మాట సెలవిచ్చినా అది జరుగుతుంది. అంతే, వేరే ఆప్షన్ లేనేలేదు. ఆదాము అవ్వకు 100 సంవత్సరములో పిల్లలు పుట్టడము ఈ లోకపరముగా అసాధ్యమే అయినప్పటికీ దేవుడేమి చేశాడు? దానిని సాధ్యము చేశాడు. మూసుకుపోయిన గర్భము నేనెలా తెరవబడతాను అన్నదా? ఈ వయసులో పిల్లలు కనే సామర్థ్యము శరీరమునకు లేదు అని శరీరము పిల్లలను కనకుండా మానేసిందా? దేవుడు సెలవిచ్చాడు, అది జరిగింది. కారణాలు సాకులు ఏమీ ఉండవు. ఆయన సెలవిస్తే అది జరిగి తీరుతుంది. అందు నిమిత్తమునే లేఖనముల ద్వారా దేవుడు అంటున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరచువాడను, నేనే భూమిని పరిచినవాడను. అనగా దేవుడొక్కడే ఆయన మాట ద్వారా ఈ లోకాన్ని సృజించాడు. ఆయనకు ఎవరు సహాయము చేయలేదు, ఎవరు ఆయనకు సలహాలు సూచనలు ఇవ్వలేదు, ఏ పనివారు ఆయన కింద పని చేయలేదు. అటువంటి దేవుడు ఆయన మాటని మాత్రమే కాదు, ఆయన బిడ్డలముగా ఉన్న లేదా ఆయన సేవకులుగా ఉన్న వారి మాటను కూడా దేవుడు రూఢిపరచగలడు. రూఢిపరచడం అంటే ఏ మాట అయితే వారు పలుకుతారో ఆ మాటను దేవుడు నెరవేరుస్తాడు. అందుకే లేఖనములో వ్రాయబడి ఉంది కదా, మన మాటలు తగు మాత్రము ఉండాలని. మన నాలుకలో జీవము ఉంది, మన నాలుకలో మరణము కూడా ఉంది. మన మాటకు అంత శక్తి ఉందా బ్రదర్ అంటే, మన మాటకు అంత శక్తి లేదు, కానీ దేవుడే ఆ శక్తినిచ్చాడు.
ఈ లోకములో పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద అధికారులే చెప్పిన జరగని పనులు దేవుని బిడ్డలమైన మన ద్వారా జరుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. మన ప్రార్థన బలమైనదైతే, మన సంకల్పము దృఢమైనదైతే, మన భక్తి జీవితము పరిశుద్ధమైనదైతే, మన నోట నుండి వచ్చు మాటలన్నీ దేవుడు రూఢిపరుస్తాడు. అయితే అవన్నీ ఆయన చిత్తములో ఉండాలి. దేవుడు నా నోటికి శక్తి ఇచ్చాడు కదా అని, నా మాటను రూఢిపరుస్తాడు అన్నాడు కదా అని నేను ఇంకొకరి గురించి తప్పుగా మాట్లాడతాను, చెడుగా మాట్లాడతాను, వారికి అలానే జరగాలి అంటే దేవుడు ఒప్పుకోడు, దేవుడు జరిగించడు. అవును ప్రియులారా, బిలాము దేవునికి వ్యతిరేక కార్యము చేయాలని అనుకున్నాడు. ఇశ్రాయేలులనే శపించాలని చూశాడు. కాని అది జరిగిందా? అసలు ఆ ప్రవక్త నోట నుండి ఆ మాటలు రాకుండానే దేవుడు చేశాడు కదా. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న నీ నోటి నుండి వచ్చే మాటను కూడా రూఢిపరుస్తాడు. నీ ఆలోచనలను కూడా నెరవేరుస్తాడు. అదెంత కష్టమైనదైనా సరే, అదెంత అసాధ్యమైనదైనా సరే, నువ్వు పలికినప్పుడు అది జరుగుతుంది. నువ్వు మంచి ఉన్నత స్థితిలో ఉండాలని, మంచి ఉద్యోగము రావాలని అనుకుంటున్నావా? నీ కుటుంబము మారాలని, సంతోషముగా అందరూ కలిసి మెలిసి ఉండాలని ఆశపడుతున్నావా? నీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యముతో జీవించాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావా? నీ అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా మంచి స్థానంలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే ఆ మాటను నువ్వు పలుకు, నీకు అనుకూలముగా మాట్లాడు, నీకు లాభము చేకూరే విధముగా ప్రవచించు. ఆ మాటలను దేవుడు రూఢిపరుస్తాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు యోహానులు గుడ్డుమెట్ల మీద భిక్షమెత్తుకుంటున్న కుంటివాడిని చూసి యేసు నామములో లేచి నిలబడు అని చెప్పినప్పుడు అతడు లేచి నిలబడ్డాడు. అతను పుట్టి కుంటివాడైనా సరే దేవుని సేవకుల నోటి నుండి వచ్చిన మాటను దేవుడు రూఢిపరిచాడు కదా. అంతేకాని పుట్టి కుంటివాడిని మీరెలా లేచి నిలబడు అంటారు అని దేవుడు వారిని ప్రశ్నించాడా? ఈ మాటలు నెరవేరడము కష్టమని చెప్పాడా? లేదు కదా. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీ జీవితంలో కూడా జరుగుతుంది. నీ జీవితంలో కూడా నువ్వు అద్భుతాలు చూడగలవు. కాబట్టి నీ సేవకునితో ప్రార్థన చేయించుకున్నప్పుడు దాన్ని నువ్వు నమ్మాలి. వారి ద్వారా కార్యము జరుగుతుంది అని నువ్వు విశ్వసించాలి. దేవుడు ఆయన సేవకుల మాటను రూఢిపరుస్తాడని ఈ మాటలు మనము గమనించవచ్చు. అది సేవకుని గొప్పతనము కాదు, దేవుని అద్భుతము. దేవుడు చాలా స్పష్టముగా సెలవిస్తున్నాడు, నేనే అని. ఆయన తప్ప అద్భుతాలు చేయవాడు, గొప్ప కార్యాలు చేయవాడు ఎవరూ లేరు. దేవుడు రూఢిపరిస్తేనే, దేవుడు జరిగిస్తేనే అవి జరుగుతాయి. ఏ మానవ మాత్రానికి ఆ శక్తి లేదు. కాబట్టి యేసయ్య పైన నమ్మకముంచి నీవు ఈ రాత్రి మంచి మాటలు పలుకు. ఆయనే నీ మాటను రూఢిపరుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మీరే పరిస్థితిలో ఉన్నా మీ గురించి పలికిన మాట ఒక్కటి కూడా మారలేదు. మీరు ఎదురు చూస్తున్న వాగ్దానాలు ఆలస్యము అయింది అని అనిపించవచ్చు, కానీ దేవుడు మౌనముగా ఉన్నాడని కాదు. ఈ రాత్రి ఆయన మీతో సెలవిస్తున్నాడు. ఏమని అంటే, నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడనని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుడు మీకు ఒక మాట గుర్తు చేశాడు. ఆయన పలికిన వాగ్దానము ఇంకా జీవించే ఉందని. మీ జీవితంలో ఇంకా సమాధానము కనిపించకపోయినా దేవుడు పని చేయడం మాత్రం ఆపలేదు. రాత్రి నాటిన నమ్మకము ఉదయములో సాక్ష్యమవుతుంది. ఈ క్షణంలో మీరు దేవుని వాగ్దానాన్ని నమ్మి మళ్ళీ ఆయన చేతుల్లో మీ జీవితము ఉంచాలనుకుంటే మీ హృదయంలోనే ఇలా చెప్పండి, ప్రభువా, నీ మాట నాకు చాలు తండ్రి, నా సమయాన్ని కాదు నీ సమయాన్ని నమ్ముతున్నానని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు నేను ప్రార్థిస్తాను. ఈ రాత్రి మీ మీద దేవుని శాంతి నిలిచి ఉండాలనంటే, నీ మాటను దేవుడు రూఢిపరుస్తాడని నువ్వు విశ్వసిస్తే, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీవు నాతో కలిసి ప్రార్థనలో
ఏకీభవించు. పరిశుద్ధుడా, మహాశక్తి సంపన్నుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ కృప కనికరములు కలిగిన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనుచున్నాం. దేవా, నీవు మాత్రమే అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చేయగల దేవుడవని, అయ్యా నీ యొక్క సేవకుని మాటను నువ్వు రూఢిపరిచే దేవుడవని, మీ యొక్క దూతల యొక్క ఆలోచనను నెరవేర్చే తండ్రివని ఈ రాత్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. అవును ప్రభువా, నువ్వేదైనా మా జీవితంలో చేయగల దేవుడవు. అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యము చేయగల సమర్థుడవని అయా మరొకసారి మాకు జ్ఞాపకము చేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. రాత్రి ఎందరైతే బిడ్డలు మీ యొక్క వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారికి ఉన్నటువంటి అక్కరలనన్నిటినీ మీ యొక్క మహిమాశ్వర్యములో తీర్చమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. విద్యార్థులందరినీ జ్ఞాపకము చేసుకోండి. బిడ్డలను మీ జ్ఞానము చేత నింపండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అయా, వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితమును రెండంతలుగా దీవించండి, ఆశీర్వదించండి. వారున్న చోట బిడ్డలు నీకు సాక్షికరమైన బిడ్డగా ఉండుటకు కృప చూపండి. అయా, వరకున్న బాధలు, వేదనలు, ఇబ్బందులన్నిటిలో నుండి బిడ్డలను మీరు క్షేమముగా కాపాడి మీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, వారు ఆ దేశాల్లో ఉంటూ ఉండగా ఒంటరితనం వారి దరి చేరకుండా బిడ్డలకు మీరు తోడుండి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలతో అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి, కుటుంబంలో నుండి ప్రతి విధమైనటువంటి ఆర్థిక బంధకాలను, అప్పుల భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కుటుంబాల్లో కలిగించమని వేడుకొంచున్నాం. దేవ, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి వారి ద్వారా చోట రక్షణ స్వార్థ అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయండి. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా ఉన్న బిడ్డలతో మీరుండండి, కావలసిన సహాయం దయచేయండి. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు స్వీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేయమని వేడుకొంచున్నాం. అయా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.